పంపిస్తుండు కానీ ఆ ఓట్లు గచ్చిబౌలిలోని గౌలిదొడ్డిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పీజీ హాస్టల్ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కొని బాలిక మృతి చెందింది. ఉమెన్స్ పీజీలో ఉంటూ వంట మాస్టర్ గా పనిచేస్తూ బాలిక కుటుంబం జీవనం సాగిస్తోంది. హైడ్రా ఫైర్ సిబ్బంది సహాయంతో బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని మహిళా ఉమెన్స్ పీజీ హాస్టల్లో ఘోరం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కొని బాలిక మృతి చెందింది. ఉమెన్స్ పీజీలో ఉంటూ వంట మాస్టర్, ఇంకా అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి కుటుంబం గత కొన్నేళ్లుగా హాస్టల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. బిస్తు అనేటువంటి 5 ఏళ్ల బాలిక అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి 5వ ఫ్లోర్ కు వెళ్ళింది. అయితే 3వ ఫ్లోర్ లో బాలిక జుట్టు ఇరుక్కోవడంతో తల మొత్తం నుజ్జు అయిపోయింది. ప్రస్తుతం 2వ తరగతి చదువుతోంది బిస్తు ఘోషు. ఒక్కసారిగా తల లోపల ఇరుక్కుపోవడంతో నుజ్జై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. 2వ తరగతి చదువుతున్నటువంటి బాలికకు సంబంధించి ప్రస్తుతం డైల్ 100 కు ఇమ్మీడియట్ గా ఘటన జరిగిన వెంటనే డైల్ 100 కు సమాచారం ఇచ్చారు స్థానికులు. ప్రస్తుతం మృతదేహాన్ని హైడ్రా ఫైర్ సిబ్బంది సాయంతో బయటకు తీశారు. ఈ లిఫ్ట్ లో చిక్కుకుపోవడంతో లోపల బయటకు తీయనటువంటి సిచ్యువేషన్ అనేది ఉండటంతో పదునైనటువంటి ఆయుధాలతో బాలికను బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు గచ్చిబౌలి పోలీసులు. గత కొంతకాలం నుంచి హైదరాబాద్ మహానగరంలో చిన్నపిల్లలు యొక్క లిఫ్ట్లలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలకు ఇది కొనసాగింపు అనే చెప్పాలి. అంతకుముందు అధికారులు అనేక సందర్భాల్లో హెచ్చరించడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లలు లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు కొంత జాగ్రత్త వహించాలని చెప్పినప్పుడు కూడా కొన్నిసార్లు అలసత్వం కారణంగా ఇటువంటి ఘటనలు అనేవి పునరావృతం అవుతున్నాయి. ఇది మరొక ఇన్సిడెంట్ గా చెప్పాల్సి ఉంటుంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ